శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమామస్వాచార్య పర్యంతం ముందే గురు పరంపరాం అపార కరుణ సింధు శాంతం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. ఈరోజు ఒక యమన కళ్యాణ రాగంలో ఒక రాఘవేంద్ర స్వామి గీతరాజం ఉంది. అది వాయిద్దాం అనుకుంటే పుంతపాడి పాడతాను. అది ఏమిటంటే ఎప్పుడంటే నేను 1978 80 ఆ ప్రాంతంలో నేను ఏంటంటే ఇక్కడ లలితా కృష్ణమూర్తి గారు అని చెప్పి ఆవిడకి అకాంప్లిమెంట్ చేస్తుండేవాడిని. ఆవిడేమో నేతి శ్రీరామచంద్ర గారి శిష్యురాలు ఆవిడ. ఇంకా చక్కగా బాగా పాటలు పాడేవారు. దసరా ఉత్సవాలకి వాటికి కూడా పెడితే ఆర్ఆర్ ల్యాబ్స్లో ఉన్న కచేరీలకి దానికి వెళ్తుండేవాడిని. వెళుతుంటే అప్పుడు ఒకసారి భజన్ టైప్లో ఉందన్నాడు. ఇది చక్కగా ఉంది అనుకున్నా. ఎప్పుడు వినలేదు ఆ పాటలు నేను ఎప్పుడు కూడా, కానీ వాయించేశాను. అది వాయించేస్తే బాగానే వాయించారు సార్ అని అంతే. సరే నేను ఇంకా పట్టించుకోరా, కానీ మా ఇంట్లో వండిపోయింది ఎప్పుడో పాడింది. తర్వాత మొన్న అనిపించింది అప్పుడెప్పుడో పాడేది జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి అనుకుని అది ఎవరు రాశారు ఏమిటి అప్పుడేమో ఏదో ఒకసారి అంతే వినేసి వాయించేశాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మీ దగ్గర కొంచెం అది పాడి కొంచెం దాని గురించి చెప్పి పాడి తర్వాత వాయిల్ మీద వాయిస్తాను వచ్చినంత వరకు, జ్ఞాపకం ఉన్నంత వరకు. తుంగాతీరం విరాజం కమలేశదాస రాఘవేంద్ర గీతరాజం. మధ్య సంప్రదాయంలో గురు పరంపర అత్యంత వైభవమైంది. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులతో ఆరంభమైన ఈ పరంపర ఆయన చాటిన ద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మ వృక్షంలో పవిత్రమైన కొమ్మగా నిలిచింది. ఆయన స్థాపించిన ఉడిపి శ్రీకృష్ణ మఠం భవ్య వైభవం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ మధ్వ సాంప్రదాయంలో తుంగాతీరం విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. మంగళకర మంత్రాలయవాసం శృంగారానన రాజితహాసం రాఘవేంద్ర గురురాజం భజమన తుంగాతీర విరాజం. ఇంకో చరణం ఏంటంటే కరధృత దండ కమండల మాలం సురుచిర చేలం ధృతమణి మాలం రాఘవేంద్ర యతిరాజం భజమన తుంగాతీర విరాజం. ఇంకోటి ఏమిటంటే చరణం నిరుపమ సుందర కాయ సుశీలం వర కమలేశార్పిత నిజ సకలం రాఘవేంద్ర యతిరాజం భజమన తుంగాతీర విరాజం. ఇది ఎలా వస్తుందంటే తుంగాతీర అంటే ఇక్కడ తీరం అంటున్నారు కానీ అక్కడ వాళ్ళ పాడింది ఆవిడ. తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం తుంగాతీరం విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. మంగళకర మంత్రాలయవాసం శృంగారాన రాజితహాసం రాఘవేంద్ర గురురాజం భజమన తుంగాతీర విరాజం. అది ఇంకో చరణం కరధృత దండ కమండలమాలం సురుచిర చేనం ధృతమణిమాలం రాఘవేంద్ర యతిరాజం భజమన తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. నిరుపమ సుందరకాయ సుశీలం వరకమలేశార్పిత నిజ సకలం రాఘవేంద్ర యతిరాజం భజమన తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. ఇంకో కొంచెం దీంట్లో దానికి కొంచెం విశ్లేషణ ఏంటంటే తుంగాతీర విరాజం అనేది శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని కీర్తిస్తూ కమలేశదాసరు రచించిన ప్రసిద్ధ దాసకీర్తన ఇది. ఈ కీర్తన అంటే ఇది ఇలా ఉంది. ఇక్కడ పల్లవి ఏంటంటే తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. చరణం మంగళకర మంత్రాలయవాసం శృంగారానన విలసితహాసం తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. ఇలా పాడినది. కరధృత దండ కమండల మాలం సురుచిర చేలం ధృతుమణి మాలం తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర యతిరాజం. మూడో చరణం ఏంటంటే నిర్మమ సుందర కాయ సుశీలం వర కమలేశార్పిత నిజ సకలం తుంగాతీర విరాజం భజమన రాఘవేంద్ర
యతిరాజన్. భావం ఏమిటంటే పల్లవిలో మనసా తుంగభద్రా నది ఒడ్డున ప్రకాశిస్తున్నవాడు ఇతరులలో శ్రేష్ఠుడైన శ్రీ రాఘవేంద్రుడిని ఆరాధించు. చరణం మంగళకరమైన మంత్రాలయంలో నివసించేవాడు, మనోహరమైన ముఖంపై చిరునవ్వులు చిందించేవాడైన రాఘవేంద్రుడిని కొలుసు. రెండో చరణంలో తన చేతిలో యోగదండం, కమండలం, జపమాల ధరించినవాడు, చక్కటి వస్త్రాలు మరియు మణుల మాలలను అలంకరించుకున్నవాడు. చరణం ఇంకోటి ఏమిటంటే సాటి లేని అందమైన శరీరం, ఉత్తమమైన శీలము అటు సద్గుణాలు కలిగిన వాడు, సమస్తమును కమలేశ శ్రీహరి పాదాలకు అర్పించినవాడు అయిన శ్రీ రాఘవేంద్రుడిని సేవించు. ఇది రాఘవేంద్ర స్వామి ఏమంటారు, ప్రహ్లాద యొక్క అవతారం అని కూడా అంటూ ఉంటారు. అది ఎప్పుడు చదివాను నాట్లో అనమాట. ఇక్కడ దాకా ఇంతవరకు తెలిసిన వరకు మీకు చెప్పాను. ఇది నాకు నచ్చింది అనిపించింది. నేను నాకు చేతనంతవరకు పాడాను దీన్ని. అలాగే చేతనంతవరకు వాయిస్తాను, విని ఆనందించండి. ఒకవేళ నచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే మీ గ్రూప్స్లో వాళ్ళకి కూడా షేర్ చేయమని చెప్పి మీ ఒక్కసారి కోరుకుంటూ మీ భవదీయుడు మీ యొక్క శ్రేయాభిలాషి వాద్యాల వెంకటేశ్వరులు. స్వస్తి. Mm-hmm.